మనం నేల మీద ఎంత పట్టు ఉంటుందో మనకు తెలుసు గదా! గట్టిగా ఉంటుంది నేల కాబట్టి ఎగురుతాం, దొనుకుతాం అన్నీ జేస్తాం. అలాగే నేల మీద ఏం జేస్తాం, నేల గట్టిగా ఉంటది కాబట్టి, అలా ఏం జేస్తాం మనం బరువులు గూడా మోస్తాం. కానీ మనకేం ప్రాబ్లమ్ రాదు కదా! మనం నీళ్ళ బిందె మోస్తాము, బియ్యం బస్తాలు మోస్తాం ఇట్లుంటది. కానీ నీళ్ళ మీద మనకంత పట్టు ఉండదు గదా! నీళ్ళ మీద మనం తేలడమే కష్టం. అంటే నేల మీద ఉన్నట్టు మనకు పట్టుండదు నీళ్ళకు. అలాగే నీళ్ళల్లో తేలుడే కష్టం అంటే, ఆ నీళ్ళలో బిందెడు నీళ్ళు మోస్తామా? చెంబెడు నీళ్ళే మోయలేం. మనమే తేలుతాం అంతే తప్ప, చెంబెడు నీళ్ళు కూడా మోయలేం. అలాగే నేల మీద ఎగిరినట్టు గట్టిగా నీళ్ళుండయి కాబట్టి, అది కూడా చేయలేం. ఎగరడము, దునకడము, పరిగెత్తడము ఇవన్నీ జరగవక్కడ. కదా! పాట అలాంటిది. అంటే మనము మన గొంతుతో, మనం ఒత్తిడితో ఇతరులను అనుకరిస్తూ, కాపీ చేస్తూ, ఒత్తిడితో మనం పాడతాం. కానీ పాట ఎలా పాడాలంటే నీళ్ళల్లో మనిషి తేలడం లాంటిది. నీళ్ళలో తేలడం అంటే తేలడం కాదు. నీళ్ళలో తేలుతూ నేల మీద మోసినన్ని బరువులు మోయాలి. నేల మీద ఎంత ఒత్తిడిగా ఉందో అంత ఒత్తిడిగా ఎగరాలి, దునకాలి. అంటే చాలా కష్టం కదా! అసాధ్యం. ఇంకనే అలా చేయడమే పాట. అంటే ఒక మనిషి నీటి మీద తేలుతాడు. కానీ ఆ నీటి మీద తేలే మనిషి నేల మీద ఉన్నంత హక్కు, అధికారం చెలాయించాలి. కానీ సాధ్యం కాదు. నేల మీద తేలుడే ఎక్కువ. అంటే అక్కడ 100 కిలోల బరువు, 50 కిలోల బియ్యం బస్తాలు మోస్తా, నేల మీద ఉన్నంత ఎగిరి దొనుకుతా, పరిగెడతా, కొట్లాడతా పక్కోనితోని నేనున్నా వానితోని నేను కొట్లాడతా. ఎవరైనా పారిపోతుంటే ఉరుకుతా, నేల మీద ఉరికినట్టు ఉరుకుతా, ఇవన్నీ నడవయి అవి కదా! కానీ అలా చేస్తే ఎలా ఉంటుంది అంత పట్టుత్వం అనేది అగో అదే అనమాట. నేల మీద ఉన్నంత హక్కు, పట్టుత్వం, బలము ఉపయోగించగలగాలి. అది అసాధ్యము. కానీ అలా చేస్తే ఎలా ఉంటుంది? అలా పాట పాడాలి. ఒక వ్యక్తి ఏం చేసాడు నేల మీద ఉపయోగించిండు. ఏది పట్టు. అంటే 100 మీటర్స్ పరిగెత్తుతాడు, 100 కిలోల బరువు మోస్తాడు, కొట్లాడతాడు, ఇవన్నీ చేస్తాడు. అలా పాట పాడతారు చాలామంది. మనం నోరుతో పాట పాడతాం కదా! అవన్నీ నడవయనమాట. నేలకు అతీతంగా ఎవరో నీరు. నీరు మీద చేయాలి. ఈ నేల మీద చేసే ఈ ప్రక్రియలు. అంటే ఇంపాసిబుల్ చేయలేము. కానీ అక్కడ చేస్తే ఎలా ఉంటుంది? అదనమాట పాట పాడడం అంటే. కాబట్టి నాకు తెలిసి ఈ నేల మీద చేయడం అంటే సినిమా షూటింగ్ లాంటిదనమాట. ఒక సినిమా షూటింగ్ అంటే నిజమా? అవన్నీ ఫేక్ కదా! సినిమాల్లో షూటింగ్ నిజం చేస్తారా? ఇప్పుడు హీరో ఉన్నాడు. ఒక మంచాన్ని ఇట్లా లేపుతాడు. ఒకే చేత్తో పేద బరువుని లేపుతాడు. కానీ నిజానికి ఏందంటే తాడు కట్టి ఓ నలుగురో, 20 మందో బ్యాక్ సైడ్ ఉంటారు. వాళ్ళు లాగుతారనమాట. హీరో ఇలా లాగితే హీరో లాగినట్టుంటది. కానీ వెనక 10 మంది, 20 మంది వస్తాదులు దాన్ని తాడు కట్టి గుంజుతారు. ఆ గుంజేది మనకు కనపడదనమాట. అలాంటివి. ఇలాంటి ప్రక్రియలు చేస్తారు కదా! ఒక పాట అలా చేయాలనమాట. అలా వస్తేనే వస్తది. ఇలా ఉన్నట్టు. అంతేగాని నిజంగా మనం నోరుతో పాడితే పాడలేము. మరి నోరుకి అతీతంగా నోరుతో చేసే ప్రక్రియ చేయాలంటే ఇలాంటి టెక్నిక్స్ ఉంటాయంట. ఇలా వాడాలి. ఉదాహరణకి ఓ రేప్ సీన్ అయితా ఉంది. ఒక అమ్మాయి బండి మీద స్పీడ్‌గా పోతుంటే వెనక విలన్లు రేప్ చేయడానికి వస్తా ఉన్నారు. వస్తూ ఉంటే ఆడ ఎవరు లేరు. అప్పుడు ఏం చేస్తుంది? స్పీడ్‌గా నడిపిస్తూ వెనక భయంగా చూస్తూ నడిపిస్తూ ఉంటుంది. మళ్ళీ భయంగా చూస్తూ స్పీడ్ రేస్ చేస్తూ ఉంటుంది. వెనక విలన్ల గ్యాంగ్ వాళ్ళు బండి మీద వస్తా ఉంటారు ఫాలో అవ్వడానికి, రేప్ చేయడానికి. ఈమె పోతూ ఉంటది. పోతూ స్పీడ్ చేస్తూ వెనకకు చూస్తూ భయపడుతూ పోతూ ఉంటది. కానీ అది బయట సాధ్యం కాదు. షూటింగ్‌లో అది. కాబట్టి ఏం చేస్తారు షూటింగ్‌లో అంటే ఒక స్టాండ్ మీద బండిని అమరుస్తారు. అమర్చి వట్టిగానే బండిని ఇట్లా అనుకుంటా వెనకకు తిరిగి చూస్తూ భయపడుతూ ఇట్లా ఉన్నట్టు చేస్తుంటే కింద ఆ స్టాండ్‌ను నెడతా ఉంటారు. దానికి గిరకలుంటాయి. నెడతా ఉంటే ఆ కిందకి చూపెట్టరంట. అమ్మాయి రోడ్డుకి చూపెట్టరు. సగమే చూపెడతారు. అప్పుడు ఆ అమ్మాయి బండి మీద పోతూ ఉన్నట్టు మనకు కనబడతా ఉంటది. వెనక వీళ్ళందరూ బండేసుకొని వస్తా ఉంటారు. అది చూపెడతారు. ఈ అమ్మాయి పోయినట్టు మనకు అనిపిస్తది కానీ పోదు. కింద స్టాండ్ ఉంటది. ఆ స్టాండ్ మీద అమ్మాయి బండి అరేంజ్ చేస్తారు. ఆ స్టాండ్‌ని నెడతా ఉంటారు. అమ్మాయి స్కూటర్ మీద పోయినట్టు చేస్తూ వెనకకు తిరిగి చూస్తా ఉంటది. అప్పుడు చూపర్లకి ఏమైద్ది అమ్మాయి నిజంగానే వెనకకు చూస్తున్నట్టు బండి నడుపుకున్నట్టు కనబడుతది. ఇగో ఇట్లా చేయాలంట పాట అంటే ప్రక్రియ. అంతేగాని నిజంగా పాడితే రాదు. అంటే ఈ నీటి మీద, నేల మీద ఉన్న పట్టుత్వము, నేల మీద ఉన్న హక్కు సాధించాలంటే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లాగా పాడాలన్నమాట పాట. పాట పాడడం అంటే ఇప్పుడు మెజిషియన్ ఉన్నాడు. తలలో నుండి బంగారం తీస్తాడు. వంకాయల నుండి ఉంగరం తీస్తాడు. ఎదుటివారి జేబులో నుండి రూ. 1000, రూ. 1,00,000 కూడా తీస్తాడు పిలిచి. అంత మాత్రాన అవన్నీ నిజం అనుకుంటామా? నిజంగానే చేస్తాడు. కానీ నిజం అనుకుంటామా? అదొక ట్రిక్ కదా! పాట అలాంటిదనమాట.